మధ్యవర్తి ఫోన్ చేసి విషయం చెప్పేయటంతో దిగులుగా కూర్చుంది పర్ణిక తల్లి మమత. డోర్ బెల్ మోగింది. మమత లేచి డోర్ తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది మమత. హాయ్ గైస్, భవానీ భవేష్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 24వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఏం జరుగుతుంది? పర్ణికని చూసి మమత ఏమంటుంది? ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, బస్ దిగి ఇంటి బాట పట్టారు పరి మరియు స్నేహ. మాట్లాడుకుంటూ వస్తున్న వాళ్ళు ఎదురుగా వస్తున్న కారుని గమనించలేదు. కానీ కారులో ఉన్న వ్యక్తి వాళ్ళని గమనిస్తూ ముందుకు సాగిపోయాడు. పరి స్నేహ ఇంటికి చేరారు. తలుపు తెరిచి ఉంది. ఇద్దరూ చెప్పులు బయట వదిలి లోపలికి అడుగుపెట్టారు. అమ్మా అని పిలిచింది పర్ణిక. లోపల నుండి మమత నవ్వుకుంటూ వచ్చింది. వచ్చావా అని స్నేహను చూసి, అరే స్నేహ వచ్చిందా, రామ్మా ఎలా ఉన్నావు అంటూ స్నేహను చూస్తూ పలకరించింది. స్నేహ కూడా మమతని చూస్తూ, బాగున్నా ఆంటీ, మీరేంటి ఇలా చిక్కిపోయారు అని అడిగింది. నేను చిక్కుపోవటం ఏంటి, చూసి చూసి చాలా రోజులైంది కదా నన్ను, అందుకనే అలా అనిపిస్తుంది నీకు. వెళ్ళి స్నానాలు చేసేయండి, ఇద్దరికి చక్కగా భోజనం పెట్టేస్తాను అంది మమత. మళ్ళీ నువ్వు హడావుడి పడతావు అని ముందే చెప్పలేదు, సర్దుకొని ముగ్గురం తినేద్దాంలే. ఇదిగో నీకు ఇష్టమైన స్వీట్ మేము తెచ్చాము, మేము వచ్చేసరికి నువ్వు తింటూ ఉండు అని తను తెచ్చిన స్వీట్స్ పర్ణికకి ఇచ్చింది. మీరిద్దరూ స్నానాలు చేసేసరికి కొంచెం అన్నం కుక్కర్లో పెట్టేస్తాను, ఏముంది దాంట్లో, కూరలున్నాయి సరిపోతాయి, వెళ్ళండి అని వాళ్ళని హడావుడి చేసి పంపించేసింది మమత. వాళ్ళు ఇక సరే అంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. పరి స్నేహ తెచ్చిన వాటిని వేరే బాక్స్లోకి సర్దేసింది. కుక్కర్ పెట్టి ముగ్గురు తినేందుకు హాల్లో అన్నీ తెచ్చిపెట్టేసింది మమత. తను నైట్ డ్రెస్ వేసుకున్నాక స్నేహకి కూడా ఇచ్చి, నువ్వు ఇక్కడే చేయవే, నేను అమ్మ రూమ్లో చేస్తాను అని మరో నైట్ డ్రెస్ తీసుకుని తల్లి రూమ్లోకి వెళ్ళిపోయింది పర్ణిక. ఇక ఇద్దరు చక్కగా స్నానాలు చేసేసి వచ్చేసరికి అన్నిటినీ సిద్ధం చేసి టీవీ దగ్గర కూర్చొని రెడీగా ఉంది మమత. ఇద్దరు తల్లికి మరోవైపు కూర్చుని, మేము తెచ్చేవాళ్ళం కదమ్మా, ఇవన్నీ మేము పెడతాం కదా, నువ్వెందుకు, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా టీవీ చూస్తూ, నువ్వే అన్నీ రెడీ చేయాలా ఏంటి అంది పర్ణిక అక్కడ వడ్డించడానికి రెడీగా ఉన్న పదార్థాలని చూస్తూ. అలసిపోయి వచ్చారు కదా తల్లి, ఆకలిస్తుంది కదా, అయినా ఇదేమైనా పెద్ద పనా ఏంటి అంది మమత. ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. తర్వాత పర్ణి వద్దు అంటున్న స్నేహ గిన్నెలు కడిగేసింది. పర్ణిక వంటగది అంతా క్లీన్ చేసేసింది. పర్ణిక గిన్నెలు కడిగే టైంలో స్టవ్ నుండి మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అన్ని పనులు ముగించేసుకున్నారు. ఆపై ఇక వాళ్ళిద్దరూ టీవీ ముందు బ్లాంకెట్ పరుచుకొని పిల్లోస్ వేసుకొని కూర్చున్నారు. ఫోన్ నుండి టీవీకి కనెక్ట్ చేసుకొని ముందే డౌన్లోడ్ చేసుకున్న మూవీని పెట్టేసుకున్నారు. వాళ్ళిద్దరూ కింద కూర్చుంటే కుర్చీలో కూర్చొని ఉంది మమత. కాసేపు చూసి, సరేనమ్మా నేను ఇంక పడుకుంటాను, మీరిద్దరు చూడండి, తర్వాత త్వరగా పడుకోండి, రాత్రంతా చూస్తూ కూర్చోవద్దు అలాగే, మరలా రేపు మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అంది మమత. రేపు డ్యూటీ లేదా ఆంటీ, అందుకే వచ్చాను నేను, ఈ రోజుకి 2 సినిమాలు చూసి పడుకుంటాం ప్లీజ్ అని ముద్దుగా అడిగింది స్నేహ. సరే సరే చూడండి, మీకు ఎప్పుడో కానీ టైం దొరకదు కదా అంటూ, సరే అయితే ఆకలి వేస్తే మీరు తెచ్చిన స్వీట్స్ అన్నీ కిచెన్లో పెట్టాను, ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి, తెచ్చుకొని తింటూ ఉండండి మధ్య మధ్యలో అంది మమత. సరే అంటూ ఇద్దరు వాళ్ళ అమ్మకి చూసి బాయ్ చెప్పారు. వాళ్ళకి లేవటానికి బద్ధకం వస్తుందేమో అనుకుని మరలా కిచెన్లోకి వెళ్ళి తనే నీళ్ళ బాటిల్స్ నిండా నీళ్లు పట్టేసి వాళ్ళిద్దరికీ పక్కన పెట్టింది. ఇక్కడే ఉన్నాయి తీసుకొని తినండి అంటూ వాళ్ళు తెచ్చిన స్నాక్స్ని కూడా కొన్ని డబ్బాలో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది మమత. కాసేపు వాళ్ళిద్దరూ సినిమా చూస్తూ కూర్చున్నారు. ఇక స్వీట్ తీసుకుని తింటూ, పరి ఆంటీ సన్నగా అయ్యారు, నీకు తెలియటం లేదా అంది స్నేహ. అప్పుడు పర్ణిక ఆలోచిస్తూ, అవును కదా, నువ్వు అన్నాక కానీ నాకు అనిపించలేదే, ఆ మధ్య నేను ఇలానే అంటే వాకింగ్కి వెళ్తున్నాను, హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి కదా, వెయిట్ తగ్గితే మంచిదే కదా అని నా మాటని కొట్టిపడేసింది అమ్మ. నేను ఆ తర్వాత అంతగా పట్టించుకోలేదు అమ్మని, నా పనుల్లో నేను బిజీ అయిపోయాను అంది పర్ణిక. అవునా, నాకెందుకో ఆంటీకి ఒకసారి టెస్టులు చేయిస్తే మంచిది అనిపిస్తుంది,
మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎటు ఉంది కదా, ఇన్సూరెన్స్ ఇస్తారు కదా, కంపెనీ ఏమంటావు, చేపిద్దామా అమ్మకి ఒకసారి హెల్త్ చెకప్? అసలే ఇప్పుడు రోజుల్లో ఎప్పుడు ఎవరి హెల్త్ ఎలా ఉంటుందో మనకు తెలియటం లేదు అని సలహా ఇచ్చింది స్నేహ. అప్పుడు పర్ణిక, అవును కదా, నేను కూడా అదే అనుకున్నాను. ఎల్లుండి మనం అపాయింట్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు చెప్తే అది క్యాన్సిల్ చేసేస్తుంది అమ్మ, ఊరుకోదు కూడా. అందుకే నేను కూడా చెప్పదలుచుకోవట్లేదు. నువ్వు దీని గురించి ఏమీ అనకు అమ్మతోటి అంది. సరేలే, ఆంటీ బాగుండాలి అంటే నేను ఏమీ అనను అని అంది స్నేహ. ఇద్దరూ సినిమా చూస్తూ మరికొంచెం సేపు మాట్లాడుకుంటూ మంచిగా సమయాన్ని గడిపేశారు. స్నేహ ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంది పక్క నుండి. వెంటనే ఈ టైంలో ఎవరు చేశారు ఫోన్ అనుకుంటూ ఆ ఫోన్ని తీసి చూసింది. మళ్ళీ మళ్ళీ సౌండ్ వస్తూ ఉంటే ఎవరే ఇప్పుడు అని అడిగింది పరి. ఇంకెవరు ఉన్నాడుగా, మన ఆఫీస్ రొమాంటిక్ పర్సన్, వాడితో నిన్ను మాట్లాడొద్దని చెప్పా కదా, కొంచెం సీరియస్గా అడిగింది పరి. పర్సనల్గా ఏం మాట్లాడనే, ఏదో బిడ్డ విషయాలు వేసేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, మనం చూసి ఎంజాయ్ చేయాలి అని అల్లరిగా అంది స్నేహ. ఎక్కడా నువ్వు ఇరుక్కుంటావో అని నా భయమే, వాడు మంచివాడు కాదు అని చెప్పా కదా, చిరాకు వాడి చూపంటేనే నాకు అని పర్ణిక అనగానే, అమ్మాయి ముఖం చూసి మాట్లాడటం రాదు వాడికి, ఎప్పుడు మెడ నుండి కిందకే చూస్తాడు వెధవ, అసహ్యంగా పెట్టింది ముఖం పర్ణిక. హాహా, అదో ఆనందంలే వాడికి. అలాంటి వాళ్ళు లోకంలో చాలామందే ఉన్నారే, అందరినీ ఏం అనలేం కదా మనం, వాళ్ళ బుద్ధి వాళ్ళది అంతే, వాళ్ళతో ఉంటూనే మన జాగ్రత్తలో మనం ఉండాలి అని ఎంతో చాకచక్యం ఉన్నదానిలాగా స్నేహ మాట్లాడింది. అబ్బా, నువ్వెంత చెప్పినా అసలు వినవు కదా, ఎన్ని చెప్పినా వాడికి దూరంగా ఉండు అనే చెప్తాను. బురదలో కాలు పెట్టడం ఎందుకు చెప్పు, కడుక్కోవటం ఎందుకు తర్వాత అని పర్ణిక అన్నది. ఇక ఆ మాటలు విన్న స్నేహ, సరే సరే మహాతల్లి, అమ్మోరు తల్లి, వాడితో కాదు కదా, మగవాళ్ళు అందరికీ ఆమె దూరంలో ఉంటాను, సరేనా, శాంతించు తల్లి, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను, పొంగు బూరెలు వేస్తాను అంది ఆట పట్టిస్తూ స్నేహ 2 చేతులతో దండం పెడుతూ. ఇక స్నేహ చేతిపై గిచ్చి, నాటకాలు ఎక్కువ అయిపోతున్నాయి నీకు ఈ మధ్య అంటూ కసిరింది పర్ణిక. ఇద్దరు అలాగా ఆ రోజంతా సరదాగా గడిపేశారు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక పర్ణిక తన అమ్మకి హాస్పిటల్కి తీసుకువెళ్తుందా లేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం తిరిగి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, ఉంటాను. బాయ్ గైస్, థ్యాంక్ యూ.